హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోని లైక్ చేయండి. మొత్తం 7 సిద్ధాంతాలు ఉన్న పార్టీ. అవేంటంటే కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే విధానం, సంస్కృతులను కాపాడే సొసైటీ, ప్రాంతీయతను విస్మరించని విధానం, అవినీతిపై రాజీ లేని విధానం, పర్యావరణాన్ని అభివృద్ధి చేసే విధానం. సో ఇది మొత్తం 7 సిద్ధాంతాలు ఉన్న పార్టీ. అది మీకు ఇప్పుడే తెలిసే ఉంటుంది. ఆ 7 సిద్ధాంతాలు ఉన్న పార్టీ వచ్చేసి జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ. మార్చి 14న ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ డిస్టిక్ లోని పిఠాపురంలో జయకేతనం అనే పేరుతో ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక సభ నిర్వహించారు. ఈ సభ కొన్ని స్పెషాలిటీ ఉందని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు చాలా బహిరంగ సభలు ఇప్పటికి పెట్టినారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా పెట్టిన బహిరంగ సభ కొంచెం డిఫరెన్స్ గా అని మనం చెప్పొచ్చు. అదేంటంటే లాస్ట్ ఇయర్ మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ సో గెలిచారు. అటు ఎమ్మెల్యే సీట్స్ 21కి 21 అండ్ ఎంపీ సీట్స్ 2కి 2. ఆయనకి విజయం లేటెస్ట్ గా వచ్చిందని చెప్పాలి. అయితే ఈ లేటెస్ట్ గా వచ్చిన భారీ విజయం తర్వాత ఆయన పెట్టిన ఫస్ట్ బహిరంగ సభ అది ఇదే. ఇది ఇలా ఉంటే అయితే ఈ సభ మొత్తం 1.5 hours దాకా కొంచెం స్పీచ్ ఆయన ఇచ్చారు. ఇక్కడ ఆయన పైన కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. ఈ మధ్య మీరు చూసుకుంటే గెలిచిన తర్వాత ఒకేలాగా ఉంటారు అనే కామెంట్స్ ని ఆయన టార్గెట్ చేసి దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తమిళనాడు లాంగ్వేజ్ లో ప్రాబ్లమ్ ని ఇష్యూ గురించి చెప్పాడు. అని మీకు తెలుసు, రీసెంట్ గా తమిళనాడులో 3 లాంగ్వేజెస్ ఇష్యూ జరుగుతుంది. ఎస్పెషల్లీ వాళ్ళు హిందీ లాంగ్వేజ్ వాళ్ళు వద్దంటున్నారు. అదే కాకుండా అస్వద్దీన్ ఓవైసీ చేసిన అప్పట్లో 2012 అస్వద్దీన్ చేసిన ఒక హాట్ కామెంట్ ని కూడా తాను ఇక్కడ దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది కాకుండా ఇంకా చాలా టాపిక్ మాట్లాడని చెప్పాలి. ఈ సభ ఆయన స్టేట్ పాలిటిక్స్ గురించి కొంచెం తక్కువ మాట్లాడారు. ఆయన నేషనల్ పాలిటిక్స్ ఎక్కువ టార్గెట్ చేసి ఈ సభలో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో పాలిటిక్స్ కి లింక్ అయి ఉంది కాబట్టి మనకు ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మనం ఇక్కడ ఏ పాలిటిక్స్ మనకి నెగిటివ్ మాట్లాడతారు. అన్ని పాలిటిక్స్ మనకంటే ఎక్స్పర్ట్. అన్ని పాలిటిక్స్ కి వాళ్ళ ఓన్ సిద్ధాంతాలు ఉంటాయి. సో మనం ఏ పాలిటిక్స్ మనం నెగిటివ్ గా మాట్లాడట్లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలో తను చేసిన స్పీచ్ మాత్రం ఇక్కడ కొంచెం అనాలిసిస్ చేసి అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. సో ఈ సభలో ఆయన మెయిన్ 3 లాంగ్వేజెస్ ఇష్యూ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు తెలుసు తమిళనాడులో బేసిక్ గా 3 లాంగ్వేజెస్ ఇష్యూ అని జరుగుతుంది. ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ హిందీ లాంగ్వేజ్ ని నేషనల్ లాంగ్వేజ్ గా ప్రకటించింది. సో ఈ విషయం తమిళనాడుకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే తమిళనాడు వారికి అసలు హిందీ లాంగ్వేజ్ అని అసలు ఇష్టం ఉండదు. ఇక్కడ ఆయన తమిళనాడు గవర్నమెంట్ విస్మరించట్లేదు. తను ఓన్లీ ఆ గవర్నమెంట్ యొక్క 3 లాంగ్వేజెస్ పాలసీని వాళ్ళు ఎందుకు విస్మరిస్తున్నారు దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఆయన ఇక్కడ ఏమంటున్నారంటే ఈ 3 లాంగ్వేజెస్ మీకు ఎందుకు ఇష్టం లేదని తను అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే తమిళ్లో ఉన్న ఫిలిమ్స్ హిందీ రీమేక్ అవి హిందీలో రిమేక్ అవుతాయి, డబ్ అవుతాయి. సో దాని ద్వారా కొంచెం డబ్బు అనేది తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీ కొంచెం వస్తుంది. ఇది హిందీ నుంచి మీకు డబ్బులు కావాలి కానీ హిందీ లాంగ్వేజ్ మాత్రం మీకు ఎందుకు వద్దు అని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ ఇస్తున్నారు. ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ హిందీ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ గా చేస్తున్నామని రీసెంట్ గా బీజేపీ చెప్పడం జరిగింది. అయితే దీనికి తమిళనాడు గవర్నమెంట్ ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. అఫ్కోర్స్ తమిళనాడు గవర్నమెంటే కాదు, ఈ యొక్క విషయంలో తమిళనాడులో ఉన్న అన్ని పార్టీస్ ఒకటే. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు హిందీ లాంగ్వేజ్ అసలు వద్దు అంటున్నారు. ఇది కాదన్నట్టుగా వాళ్ళు చేసే రీసెంట్ ఒక పని చెప్తే మాత్రం మీరు రియల్ గా ఆశ్చర్యపోతారు. తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళైతే ఇంకా ఆశ్చర్యపోతారు. అది ఏంటంటే తమిళనాడు వాళ్ళు స్టేట్ బడ్జెట్ డాక్యుమెంటేషన్ లో వాళ్ళు రూపీ సింబల్ ని తీసేసి, మీకు తెలుసు ఇండియా కరెన్సీ వచ్చేసి రూపీ సింబల్ ని తీసేసి, మన కరెన్సీ పైన రూపీ సింబల్ ఉంటుంది. ఆ రూపీ సింబల్ అని తీసేసి వాళ్ళ ఓల్డ్ లాంగ్వేజ్ తమిళ సింబల్ ని ఇక్కడ రిప్లేస్ చేశారు. ఇక్కడ తమిళనాడు వేరే కంట్రీ ఉన్నా అని అనుకుంటున్నారో నాకేం అర్థం కాదు. కాకపోతే ఏంటంటే దీన్ని మనం కొంచెం అపోజిషన్ చేయాలి. ఎందుకంటే ఇది కొంచెం తమిళనాడు వాళ్ళు వేరే సింబల్ ని తమిళ సింబల్ తోటి కరెన్సీ చేంజ్ చేయడం అనేది ఇది అసలు నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. సో దీన్ని మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో దీన్ని తను ఏం చెప్పారంటే రీజనల్ షోవనిజం చేస్తున్నారు ఇక్కడ తమిళనాడు వాళ్ళు అని చెప్పారు. సో ఈ స్టేట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నారో తమిళనాడు వాళ్ళు సింబల్ ని రిప్లేస్ చేసి కరెన్సీలో, సో అది మాత్రం దాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్ లో తీవ్రంగా వ్యతిరేకించారు. అదే కాకుండా ఇక్కడ ఓల్డ్ సిటీలో అక్బర్ ఓవైసీ 2012 ఒక స్టేట్మెంట్ చాలా మీకు తెలిసే ఉంటుంది. నాకు 10 to 15 minutes టైం ఇవ్వండి, నేను ఆ 10 to 15 minutes టైంలో పోలీసు వాళ్ళు రియాక్ట్ అవ్వకండి, మేము అంటే చూపిస్తామని చెప్పి హిందూ వైపు చూపిస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ అని ఆ టైంలో ఫుల్ దుమారమైంది. అఫ్ కోర్స్ వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. సో దానిపైన కోర్టు కూడా కొంచెం సీరియస్ అయిందని చెప్పుకోవాలి. సో ఈ టాపిక్ పైన కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ ఆయన ఏమన్నారంటే ఇది మన సనాతన ధర్మానికి నెగిటివ్ మాట్లాడదు, ఆ రోజులన్నీ పోయాయి, ఇప్పుడు ఆ రోజుల్లో పోయాడు, ఇప్పుడు ఇలాంటి పనికి మన మాటలు మాట్లాడదని పవన్ కళ్యాణ్ గారు దీన్ని తీవ్రంగా విస్మరించారు.
అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2 హైలైట్స్ పాయింట్స్ చెప్పడం జరిగింది. ఆ 2 హైలైట్స్ పాయింట్స్ మీరు చూసుకుంటే విజయనగరం రాజులు కట్టించిన మసీదుల గురించి చెప్పారు. మీకు తెలుసు మన హిస్టరీ బుక్ లో ఒక వండర్ ఉంటుంది. అది ఏంటంటే విజయనగర రాజులు చాలా రకాల మసీదులు కట్టించారు అప్పట్లో. ఇది నిజం, ఇది మన చరిత్రలో ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి హైందవులు రక్తంతో కలిపి బంగ్లాదేశ్ ఇప్పించిన మేము అని చెప్పారు. బంగ్లాదేశ్ రావడానికి మన హిందువులు చాలా కష్టపడారు. అది సపరేట్ స్టోరీ అనమాట. దాని ఒక పర్టికులర్ వీడియో అయితే ఎందుకంటే అది పెద్ద లాంగ్ వీడియో అనమాట. సో అప్పుడు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అండ్ జోగేంద్రనాథ్ మండల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికీ తెలుసు, కానీ ఈ జోగేంద్రనాథ్ గురించి మనకి కొంచెం ఐడియా తక్కువ ఉండొచ్చు. ఈ జోగేంద్రనాథ్ అనే పర్సన్ ఎవరంటే వెస్ట్ బెంగాల్ చెందిన దళిత వ్యక్తి అనమాట. ఆయనకి ఉన్న ఐడియాలజీ సేమ్ టు సేమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐడియాలజీ ఉంటాయి. ఆయన అప్పట్లో ముస్లిం కి పాజిటివ్ గా జరిగింది, ఎందుకంటే అప్పుడు ముస్లిమ్స్ కొంచెం నెగిటివ్ అవుతుందని చెప్పి. ఇది 1947 లో ఉన్న స్టోరీ అనమాట. ముస్లిం నెగిటివ్ అవుతుంది, సపరేట్ కంట్రీ కావాలని పాకిస్తాన్ కి తెప్పించుకొని పాకిస్తాన్ కంట్రీ ఫస్ట్ లా మినిస్టర్ అయ్యారు. కానీ ఫస్ట్ లా ఏంటంటే పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ పాలసీ నాకు నచ్చలేదన్నమాట. సో అప్పుడు తను ఏం చేస్తారంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. ఇది స్టోరీ. సో ఆయన దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన గాడ్స్ ని చాలా మంది పిచ్చి పిచ్చి మాటలు అనొద్దు అని ఈయన కరెక్ట్గా చెప్తున్నారు. మీకు చూసుకుంటే ఈ మధ్య కాలంలో మన ఒక హిందువుల గురించి వాళ్ళ గురించి అందరు చాలా రకరకాల నెగిటివ్ కామెంట్స్ చేస్తా ఉన్నారు. సో దీని గురించి పిచ్చి పిచ్చి కామెంట్ చేయొద్దు. సో సనాతన ధర్మాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి. నేను మీ మతానికి జోలికి రాను, మీరు మా మతానికి జోలికి రావద్దని ఇక్కడ పవన్ కళ్యాణ్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది ఓవర్సీగా గురించి కానీ ఎవరైనా గురించి కానీ ఎవరైనా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయకండి అని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నారు మనకి. ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మన టెంపుల్ పైన జరిగిన దాడులు, ఈ మధ్య చూస్తే టెంపుల్ పైన దాడులు అంటే ఈ మధ్య తగ్గాయి అనుకోండి. ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ టీడీపీ కూటమి పాటు రాకుండా టెంపుల్ పైన దాడి ఎక్కువ ఉంది అనమాట. సో దాన్ని కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా విస్మరించారు. అలాంటి పిచ్చి పనులు చేయదని ఇక్కడ ఈ మీటింగ్ లో డిస్కషన్ జరిగింది. ఇవి కాకుండా ఈ సభ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పర్సన్ ని సర్వతో సత్కరించారు. ఆయన ఎవరో కాదు, హైదరాబాద్ యూనివర్సిటీలో సంబంధించిన ప్రొఫెసర్. 2006 సంవత్సరంలో ఆయన కలిశారంట పవన్ కళ్యాణ్. ఆయన వచ్చేసి బహుజన్ ఫిలాసఫీ అంటే పేదలకి అండ్ అన్ని రకాలుగా సమానంగా హక్కులు కావాలని ఒక పాలసీ ఉంటున్నాం. వీళ్ళనే బహుజన్ ఫిలాసఫీ ఉన్న పార్టీ. ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా 7 సిద్ధాంతాలు ఆల్మోస్ట్ ఈ బహుజన్ ఫిలాసఫీకి సంబంధించిన అనమాట. సో ఈయన బహుజన్ ఫిలాసఫీకి చెందిన పర్సన్ కాబట్టి ఆయన మీరు పాలిటిక్స్ లో వెళ్ళాలని చెప్పి అప్పట్లోనే పవన్ కళ్యాణ్ గారు 2006 సంవత్సరాలు కలిసి 2006 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి ఫిలిమ్స్ ఆయన చేసిన సాంగ్స్ ఏ మేరా జహాన్ సాంగ్ ఉంటుంది ఖుషి, అలాంటి సాంగ్స్ చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చేసినవి, చాలా బాగుంటాయి. ఈ సాంగ్స్ అని ఆయన చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు కలిసి మీరు కంపల్సరీ పాలిటిక్స్ అవ్వని చెప్పారంట 2006 లో. ఇది లాంగ్ బ్యాక్ స్టోరీ. సో ఇది గుర్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు విజయ్ కేత్రమాల్ కరెక్ట్ టైంలో ఆయన పిలిపించడం అనేది ఇక్కడ చాలా షాక్ అనమాట. ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్. అందుకేనేమో పవన్ కళ్యాణ్ గారికి మనకి ఇండియాలో ఏ హీరోకి అయినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందన్నమాట. ఇది పవర్ స్టార్, అందుకే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇక్కడ ఈ సభలోనే ఆయన మాక్సిమం నేషనల్ ఇష్యూస్ గురించి ఎక్కువ మాట్లాడారు. కానీ లాస్ట్ మంత్ నుంచి వీళ్ళు చేసిన డెవలప్మెంట్ గురించి అండ్ మీరు చూస్తే లాస్ట్ మంత్ వీళ్ళు జూన్ నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 9-10 months నుంచి అధికారంలో ఉన్నారు. సో దాని గురించి పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రస్తావించారు. అది రీజన్ నాకు తెలిసినట్టు ఏంటంటే ఇక్కడ కూటమి పార్టీ అధికారంలో, కూటమి పార్టీ అంటే మీకు తెలుసు టీడీ పార్టీ, బీజేపీ పార్టీ అండ్ జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు కంటే మనకి కూటమి పార్టీ అంటాం. సో ఇక్కడ ఈ సభ అనేది ఓన్లీ జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ సభ. సో ఇది 12th ఆవిర్భావ సభ, 12th anniversary అనమాట, 12th anniversary అనమాట ఈ సభ మెయిన్ గా. సో ఇక్కడ ఆయన వాళ్ళు చేసిన పరిపాలన గురించి ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ జనసేన పార్టీ సిద్ధాంతాలు అండ్ నేషనల్ ఇష్యూస్ ఆయన హైలైట్ చేశారు. అంతేకాకుండా ఒక స్టేట్ పాలిటిక్స్ లో ఒక హైలైట్ మాట కూడా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే మన జనసేన పార్టీ ఈసారి గెలిపించుకోవడం కాకుండా 40 years హిస్టరీ ఉన్న టీడీ పార్టీని కూడా గెలిపించుకుని ఆ పార్టీ నిలబడేలా చేశారని పవన్ కళ్యాణ్ ఒక హాట్ టాపిక్ చేశారు. ఇది 100% నిజమే ప్రెసిడెంట్, నేను ఉన్నమాట చెప్పట్లేదు, ఎందుకంటే ఇది నిజం అనమాట. సో ఇక్కడ జనాలు ఏంటంటే ఒక వేరే పార్టీ నమ్మడం స్టార్ట్ చేశారు. ఆ పార్టీ వచ్చి జనసేన పార్టీ. జనాలకి ఇక్కడ వేరే పార్టీ కావాలి అంటే ఆ పార్టీకి ఓట్లేస్తాను. సో జనసేన పార్టీకి వాళ్ళకి కొంచెం ఒక పాజిటివ్ ఇంప్రెషన్, ఎందుకంటే అసలు ఈ పార్టీ కూడా ఛాన్స్ ఇద్దామని. సో ఈ పార్టీ వచ్చి కూటమి పార్టీతో లింకే ఉంది కాబట్టి ఈ పార్టీకి 100 ఎగ్జాంపుల్ చెప్పిన జనసేన పార్టీకి 100% స్ట్రైక్ ఉంది. మనకి మీరు చూస్తే 21 seats ఎమ్మెల్యే, 2 MP seats రావడం అనేది ఇది హైలీ ఇండియాలో ఇది ఫస్ట్ టైం అనమాట 100% స్ట్రైక్స్ ఒక పార్టీ గెలవడం అనేది. సో ఇక్కడ జనసేన పార్టీ కూటమిలో ఉంది కాబట్టి ఆ యొక్క సీట్స్ అనేవి కొంచెం టీడీ పార్టీకి కొంచెం వెళ్ళిపోయాయి. అఫ్ కోర్స్ ఇక్కడ జనసేన పార్టీ ఒకటే కాదు, టీడీ పార్టీ వాళ్ళు కూడా కొంచెం హామీలు ఇచ్చారు, కొన్ని చాలా రకాల హామీలు. సో అవి కూడా చూసి జనాలు ఇక్కడ కూటమిలో గెలిపించడానికి కానీ ఒక మేజర్ గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మేజర్ రోల్ చేశారని చెప్పారు మనకి. సో ఈ విషయం పవన్ కళ్యాణ్ మేజర్ గా ఇక్కడ హైలైట్ చేశారు స్టేట్ పాలిటిక్స్. ఇక్కడ మనకు కాంట్రవర్సీ అవసరం లేదు, అల్టిమేట్ గా ఆయన చేసిన పాజిటివ్ కామెంట్స్ మాత్రం మనం చూసుకోవాలి.
అండ్ దానివల్ల మనకు వచ్చే నాలెడ్జ్ అండ్ ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.